వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు అయితే నేను ఒక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే కరివేపాకు పులావ్ అనమాట. కరివేపాకుని ఎందులో అయినా వేస్తే మనము పక్కకు తీసేస్తూ ఉంటాం కదా, అలా తీసేయకుండా ఇలా కరివేపాకు పులావ్ చేసుకుంటే ఎంతో ఇష్టంగా తినేస్తారనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా దీనిని చాలా ఇష్టంగా తినేస్తారు. తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి. కరివేపాకు హెల్త్కి చాలా మంచిది కదండి. వారంలో ఒక్కసారైనా ఇలా చేసుకుని తినేకి ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా బియ్యంని నానబెట్టి పెట్టేసుకోవాలి. బాస్మతి బియ్యం అయినా తీసుకోవచ్చు, లేదు అంటే నార్మల్ రైస్ అయినా తీసేసుకోవచ్చు అనమాట. ఏవో ఒకటి తీసేసుకోండి. నేను ఇక్కడ నార్మల్ రైసే తీసేసుకొని నీట్గా వాష్ చేసేసి నానబెట్టి పెట్టేసుకోవాలి. ఒక అరగంట లేదు అంటే గంట పాటు నానబెట్టేసేయండి. తర్వాత స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టేసి అందులోకి కరివేపాకుని ఒక 2-3 గుప్పెళ్ళు కరివేపాకు వేసేసుకోండి, సరిపోతుంది. కరివేపాకు పులావ్ కాబట్టి కొంచెం కరివేపాకు ఎక్కువే వేసుకోవాలి. ఇందాక చూపించిన కప్పుతో నేను ఒక 1/4 కప్పు వరకు వేసుకున్నాను. దీన్ని నీట్గా వాష్ చేసి వడపోసి పెట్టేశాను అనమాట. బాగా నీళ్ళన్నీ వడిగిపోయిన తర్వాత ఇందులోకి వేసేసుకొని వేయించుకోవాలి. తేమ ఉంది కాబట్టి కాసేపు వేయించిన తర్వాత కొంచెం నూనె వేసేసుకొని ఇలా వేయించేసుకోండి, సరిపోతుంది. ఇవి మరి ఎక్కువ ఏం వేగనవసరం లేదనమాట. ఒక హాఫర్కి ఇలా వేగితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారబెట్టేసేయాలి. ఇది కంప్లీట్గా చల్లగా అయిపోవాలి. ఇక్కడ బాగా కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇందులోకి 1 ఇంచు 1.5 ఇంచు వరకు అల్లము, అలాగే ఒక 10 వరకు వెల్లుల్లి, ఒక 5-6 పచ్చిమిర్చి వేసేసుకోండి. తర్వాత బాగా పండిన టమాటాలు 2 తీసుకున్నాను, పెద్ద సైజు అనమాట, కొంచెం ఎక్కువ పెద్ద సైజువి 2 టమాటాలు తీసేసుకున్నాను. బియ్యం అయితే 2 గ్లాసులు తీసుకున్నాను అనమాట నేను, ఇందాక నానబెట్టుకున్న బియ్యము. ఇలా పేస్ట్లా చేసుకోవాలి. ఇది కరివేపాకు కొంచెం ఎక్కువ మరీ మెత్తని పేస్ట్లా అవ్వదనమాట, ఇలా ఉంటుంది. కొంచెం ఇలా చేసుకోండి. వీలైనంత వరకు ఇలా పేస్ట్ చేసి పెట్టేసుకోండి. ఇక్కడ మీడియం సైజు కప్పుతో ఒక కప్పు నిండా అయిందనమాట. ఇంకా పక్కకు పెట్టేసుకొని ఇంకా బిర్యానీ ఎందులో అయితే చేయాలనుకుంటున్నామో ఆ కడాయి పెట్టేసుకోండి. స్టవ్ వెలిగించేసి అందులో నెయ్యి కానీ నూనె కానీ వేసేసుకోండి. నెయ్యి అయినా వేసుకోండి, 2 అయినా కలిపేసుకోండి. ఇందులో ఇంకా షాజీరా, చెక్క, లవంగా, ఇలాచి, మరాఠీ మొగ్గ, స్టార్ పువ్వు వేసేసాను. కొంచెం బిర్యానీ ఆకు, కాజులు వేసాను. ఇవి అన్నీ వేగనివ్వాలి. ఇంకా ఈ కాజు కూడా బాగా కలర్ వచ్చే వరకు వేయించుకోండి, సరిపోతుంది. చూసారు కదా, ఇక్కడ బాగా ఈ కాజు వేగిపోయాయి. తర్వాత ఇందులోకి 2 ఉల్లిపాయలు తీసేసుకొని పొట్టు తీసేసి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం పొడవుగా అయినా చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా మీడియం సైజులో అయినా చేసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలా చేసేసుకోండి, సరిపోతుంది. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే వేసుకోండి, బాగుంటుంది. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేగిపోవాలి. బాగా కలర్ వచ్చే వరకు, కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఈ ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కరివేపాకుని, ఆ పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి. ఇంకా దీనిని బాగా వేగనివ్వాలన్నమాట. టమాటో, అలాగే అల్లము, పచ్చిమిర్చి, అవన్నీ వెల్లుల్లి, పచ్చి వేసాం కదండి, అవి బాగా వేగాలి. ఇంకా పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. నేను కరివేపాకు రైస్ కూడా చేశాను, ఆ లింకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. అది రైస్ వండిన తర్వాత ఎలా చేసుకోవాలో వీడియో చేశాను, అది కూడా చాలా బాగుంటుందండి, అది కూడా ట్రై చేసేయండి. అది పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత ఇక్కడ 1 స్పూను కారము, అలాగే 1 స్పూను ధనియాల పొడి వేసేసాను. కల్లుప్పు కూడా కొంచెం వేసేసుకుంటున్నాను, తగినంత. కావాలంటే చూసుకొని తర్వాత యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ముందే ఎక్కువగా వేయకుండా కరెక్ట్గా వేసుకోండి. ఇలా ఇవి 3 వేసిన తర్వాత ఇంకా ఇవి కూడా పచ్చివాసన పోయే వరకు, కారము, ధనియాల పొడి పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలి. ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఒకసారి చూపిస్తాను, చూసేయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఇంకా ఇందులోకి నీళ్లు కూడా వేసేసుకోవాలి. నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నానని చెప్పాను కదా, 4 గ్లాసుల నీళ్లు తీసుకున్నాను అనమాట. ఇంకా కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను బియ్యం లేకుండా ఉడికించడం కోసం. మీరు మీ బియ్యంని బట్టి నీళ్లు వేసేసుకోండి. కొంచెం మెత్తగా ఉడికే బియ్యం అయితే 1.5 గ్లాస్ అలా పడతాయి కదండి. ఎవరి రైస్ ఎలా ఉన్నాయో వాటిని బట్టి నీళ్లు వేసేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ 2 గ్లాసుల బియ్యంకి 4 గ్లాసుల నీళ్ళైతే తీసేసుకున్నాను. ఇంకొక పావు గ్లాస్ ఎక్స్ట్రా వేసాను అంతే. ఇంకా మూత పెట్టి మరిగించుకోండి. ఆ నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఇందులోకి
మనం ఇందాక నానబెట్టి పెట్టుకున్నాం కదా స్టార్టింగ్‌లో, ఆ బియ్యంని ఇందులోకి వేసేసుకోవాలి. బియ్యంని స్ట్రెయినర్‌లోకి తీసేసుకున్నాననమాట. ఆ నీళ్ళన్నీ వడిగిపోయేలా. మీరు లేదు అంటే వాటర్ అన్నీ తీసేసి చేతితో అయినా వేసేసుకోవచ్చు. లేదు అంటే ఇలా స్ట్రెయినర్‌లో అయినా వేసి పెట్టేయండి. నీళ్ళన్నీ వడిగిపోతాయి. అవేసేసి ఒకసారి బాగా కలిపేసి ఇంకా మూత పెట్టేసేయండి. ఇలా బియ్యం ఉడుకుతూ ఉంటాయి కదా! ఇలా ఉడికేటప్పుడు ఒకసారి మూత తీసేసి ఇందులో నిమ్మరసం కూడా పిండేసుకోవాలి. ఒక ఫుల్ లెమన్ అయినా వేసుకోవచ్చు. లేదు అంటే హాఫ్ లెమన్ అయినా వేసుకోవచ్చనమాట. మీ ఇష్టము. నేనైతే ఇక్కడ చిన్న సైజ్‌దే కాబట్టి ఒకటి వేస్తున్నాను. ఒక పెద్ద లెమన్ అయితే ఒక హాఫ్ లెమన్ వేసేసుకోండి సరిపోతుంది. ఇక్కడ లెమన్ జ్యూస్ వేసేసి ఒకసారి ఇలా కలుపుకోండి. ఇలా కలిపేసి ఇంకా ఉడుకుతుంది కదా! సిమ్‌లో పెట్టేసుకోండి. లేదు అంటే ఇంకా కాసేపు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి లాస్ట్‌లో అయితే సిమ్‌లోనే ఉంచాలనమాట. కాసేపు మీడియం ఫ్లేమ్‌లో, హై ఫ్లేమ్‌లో అయినా పెట్టుకోవచ్చు స్టార్టింగ్‌లో. ఈ స్టేజ్‌కొచ్చిన తర్వాత మాత్రం సిమ్‌లోనే పెట్టాలి. ఈ స్టేజ్‌కొచ్చిన తర్వాత ఒకసారి మూత తీసి ఇందులోకి పుదీనా ఆకులు కొన్ని వేసేస్తున్నాను. కట్ చేయలేదు. కొత్తిమీరని మాత్రం కట్ చేసి వేసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా ఆకులు వేసేసుకొని ఒకసారి కలుపుకోండి. మీరు ఇవి కావాలంటే ఆనియన్ వేస్తారు కదండీ! అప్పుడైనా వేసుకొని వేయించేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇలా వేస్తున్నాను లాస్ట్‌లో. మీరు కావాలనుకుంటే ఆ పోపులో అయినా వేయించేసుకోండి సరిపోతుంది. మీకు ఎలా నచ్చితే అలా వేసేసుకోండి. కొత్తిమీర, పుదీనా మాత్రము ఇలా వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసి ఇంకా మూత పెట్టేసి సిమ్‌లో పెట్టేసేయండి. ఇప్పుడు మాత్రం అస్సలు మీడియం ఫ్లేమ్‌లో కూడా పెట్టకూడదు. లాస్ట్ స్టేజ్‌లో సిమ్‌లోనే ఉంచాలి. కాసేపు ఇలా అయిన తర్వాత ఒకసారి చూపిస్తాను చూడండి. ఇంకా ఆవిరిపోతుంది. త్వరగా మూత పెట్టేసుకోండి. ఎక్కువసేపు ఓపెన్‌లో ఉంచకుండా మీకు చూపించడం కోసం తీశాను. ఇంక ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెంటనే సర్వ్ చేసుకోకుండా ఒక 5 నిమిషాలు, 10 నిమిషాల వరకు అది కుదురుకునే వరకు అలా వదిలేసేయండి. అది కుదురుకున్న తర్వాత సర్వ్ చేసేసుకొని తినేసేయండి. ఇది ఏదైనా చికెన్ కర్రీలోకి చాలా బావుంటుంది. అలాగే ఏదైనా గ్రేవీ కర్రీలోకి, మ్యాంగో పికిల్ ఉంటది కదండీ! అందులో కూడా చాలా బావుంటుంది. రైతాలోకి పెరుగు చట్నీ ఏదో ఒకటి చేసుకొని తినేసేయొచ్చు. ఓన్లీ రైతా అయినా కూడా చేసుకొని తినొచ్చు. చాలా బావుంటుంది. ఇందులో కారము, ఆకు అన్నీ వేసాం కదా! టొమాటో చాలా బావుంటుంది. తప్పకుండా అయితే మీరు కూడా ఈ హెల్తీ రైస్‌ని ట్రై చేసేయండి.